హాయ్ అండి. నేను వచ్చేసి వీడియోలో కిచెన్ టూర్ అయితే చేస్తున్నానండి. అంటే మరీ అంత పెద్ద కిచెన్ కాదు, చిన్న కిచెన్ కాదు, నార్మల్గా ఉంటుందన్నమాట. కిచెన్ వచ్చేసి స్టార్టింగ్ ఈ డ్రాయర్స్ అయితే నేను మీషోలో నుంచి తీసుకున్నానండి. పైన చిన్న చిన్న గిన్నెలు అయితే పెట్టేశాను. తర్వాత టిష్యూస్, తర్వాత ఇలాగ అవసరమైన కిచెన్లోకి పనికొచ్చేవన్నీ కూడా నేను ఇందులో సర్దేసుకున్నాను. తర్వాత ఇక్కడండి పేపర్ ప్లేట్స్, గ్లాసెస్ అవన్నీ కూడా ఈ ర్యాక్లో అయితే పెట్టేసుకున్నాను. ఎక్కువ వెయిట్ పెట్టకుండా నార్మల్ వెయిట్ పెట్టుకుంటే ఈ డ్రాయర్స్ బాగుంటాయండి. తర్వాత గ్లాస్ బాటిల్స్, కొన్ని స్ట్రైనర్స్ అన్నీ కూడా అందులో పెట్టేసుకున్నాను. తర్వాత స్టార్టింగ్ ఇలా ఎంట్రన్స్లోకి వస్తే ఏంటంటే మాకు కబోర్డ్స్ లేదండి. మాడ్యులర్ కిచెన్ అయితే కాదు, నార్మల్ కిచెనే. తర్వాత కింద నేనైతే బాస్కెట్స్ అయితే పెట్టేసుకున్నాను. వెజిటేబుల్ కవర్స్ కూడా బ్యాక్ సైడ్ పెట్టేసుకున్నానండి. తర్వాత మినరల్ వాటర్ బాటిల్స్ 2 అయితే పెట్టేసుకున్నాం. అది సాల్ట్ వాటర్ వస్తుందండి, అందుకని తాగటానికి మినరల్ వాటర్ పెట్టుకున్నాము. ఇంకా ఇక్కడ స్పూన్స్ ఇలా సర్దేసుకున్నానండి, స్మాల్ కొద్దిగా పెద్దవి. తర్వాత పెద్ద పెద్ద గరిటెలు కూడా ఇందులో పెట్టేసుకున్నానండి. తర్వాత ఇంకా ఇవన్నీ కూడా గ్లాస్ బాటిల్స్ అనమాట. యాక్చువల్గా నేను ఎక్కువగా కూడా నా కిచెన్లో గ్లాసు, ఆ తర్వాత స్టీల్ ఐటమ్సే ఉంటాయండి. ప్లాస్టిక్ చాలా తక్కువ యూస్ చేస్తున్నాను, ఎందుకంటే అందరు చెప్తున్నారు కదా ప్లాస్టిక్ యూస్ చేయకపోవడమే మంచిది నాకు తెలిసి. అందుకని నేను చాలా తక్కువ అయితే పెట్టుకున్నానండి. ఇవి వచ్చేసి డిమార్ట్లో తీసుకున్నాను. 139 రూపీస్కి 6 గ్లాసెస్. ఎవరైనా వచ్చినప్పుడు కూల్ డ్రింక్ అవి సర్వ్ చేయడానికి బాగుంటుందని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి గ్లాసెస్ అయితే. నేను చాలా గ్లాసెస్ తీసుకున్నాను కానీ అవి కడిగేటప్పుడే పగిలిపోతా ఉన్నాయి అనమాట. ఇవి మాత్రం స్ట్రాంగ్గా ఉన్నాయి. తర్వాత ఇంకా ఇలాంటి ర్యాక్స్ అయితే తీసుకుంటే ఏంటంటే మాది మాడ్యులర్ కిచెన్ కాదు, చెప్పాను కదండి. ఇలా కబోర్డ్స్ లేనప్పుడు ఏంటంటే ఇలాంటి వాటిల్లో పెట్టుకుంటే, ఇలాంటి స్టాండ్స్లో కొంచెం మనకి స్పేస్ అనేది కలిసి వస్తుందన్నమాట. తర్వాత ఇలా చిన్న ఫ్లవర్ పాట్ అనేది పెట్టేశానండి. ఇలాంటి పెట్టుకుంటే కొంచెం చూడడానికి నీట్గా ఉంటుంది, అందంగా ఉంటుంది అనమాట. ఎక్కువ సామాన్లు అయితే పెట్టుకోకూడదు. ఇంకా ఇక్కడ డిష్ వాష్ స్టాండ్ అయితే ఇక్కడ పెట్టేసాను. తర్వాత ఇక్కడ మనం ప్లేట్స్కి చెప్పాను కదండి, ర్యాక్స్ ఎక్కువ లేవు కదా, కబోర్డ్స్ ఎక్కువ లేవు కదా అని చెప్పేసి మూత ప్లేట్లు అయితే ఇక్కడ పెట్టేశాను. కొంచెం మీడియం సైజు ఉన్న స్పూన్స్ అందులో పెట్టేసుకున్నాను. ఇవి కిచెన్ ఐటమ్స్ అన్ని వాడుకున్నవి యూస్ చేసి ఉంటాం కదా, అవి క్లిప్స్ పెట్టేసుకుంటే నెక్స్ట్ టైం యూస్ చేసుకోవడానికి బాగుంటుందని ఇలా బాస్కెట్లో అయితే సర్దేశాను. బాస్కెట్లే పెట్టాల్సిన అవసరం లేదండి, కార్డ్బోర్డ్స్లో ఉన్న అట్టపెట్లు వాడుకున్నా బాగానే ఉంటుంది. తర్వాత ప్లేట్స్ అయితే ఇలాగ ప్లేట్ స్టాండ్లో అయితే పెట్టేసేసాను. ఎక్కువ ప్లేట్లు ఉంటే 2-3 స్టాండ్స్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి, చూడటానికి ఆర్గనైజ్డ్గా ఉండాలంటే ఇలా బాగుంటుంది. తర్వాత ఇందులో సిజర్స్, నైఫ్స్, లెమన్ స్క్వీజర్ ఇలాంటివన్నీ మనకి ఏదైతే అవసరమో అవి మాత్రమే బయట పెట్టాను. తర్వాత మూత ప్లేట్లన్నీ అక్కడ పెట్టేశానండి, గ్లాసులు అవన్నీ అక్కడ పెట్టాను. తర్వాత చూసారు కదా ఎక్కువగా నేను స్టీలే అండ్ గ్లాసే యూస్ చేస్తున్నాను. అవి పోపుల డబ్బాలు అనమాట. ఇంకా మనకి ఏవి అంటే రోజు యూస్ చేయనివైనా చేసి పైన పెట్టేశానండి. ఇంకా అసలు యూస్ చేయని వచ్చేసి ప్యాక్ చేసి వెనకాల సైడు మచ్చు మీద అయితే పెట్టేసామండి. ఏవి అవసరమయ్యే అవి మాత్రమే నేను సర్దుకున్నాను కిచెన్లో. ఎందుకంటే ఎక్కువ పెట్టేసుకొని క్లమ్జీగా ఉండి మనం తిరగటానికి అటు ఇటు కూడా ప్లేస్ లేకుండా ఉండటం కంటే కూడా ఇలా అవసరమైన సామాన్లు మాత్రమే సర్దుకుంటే బెటర్ అని చెప్పేసి ఇంకా వాడుకునే గిన్నెలన్నీ కూడా నేను కింద పెట్టేశాను. డేక్షాలు అవన్నీ కూడా, పెనము అవన్నీ. తర్వాత ఇది రైస్ టిన్ అండి. తర్వాత బిందిని, మంచినీళ్ళ బింది అండి, అది మినరల్ వాటర్ యాక్చువల్గా బిందులో పోసుకొని వాడుకుంటాము. ఇక్కడ 2 గ్యాస్ బండ్లు అండి. యాక్చువల్గా 2 గ్యాస్ బండ్లు కూడా ఒక దగ్గర పెట్టకూడదు, బట్ ఒకటి నిండుగా ఉంది, ఒకటి ఖాళీ అండి, ఎంటీ. అందుకని చెప్పేసి నేను అక్కడ పెట్టేస్తాను. అంటే బయట విడిగా పెడితే బాగోదని చెప్పేసి. తర్వాత కౌంటర్ టాప్ మీద ఆయిల్స్ టిన్స్ అండి, ఆయిల్ కాయిన్స్ అనమాట, ఇలా పెట్టేసుకున్నాను. మస్టర్డ్ ఆయిల్ వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ 2 పెట్టుకున్నానండి. తర్వాత టిష్యూస్ కూడా అవసరమైతే బాగుంటుందని అక్కడ పెట్టుకున్నాను. ఈ స్టాండ్ చాలా హైట్లో ఉందండి, నాకు అందదని చెప్పేసి అది ప్లెయిన్గా అలా వదిలేసాను. తర్వాత దాని సంగతి చూడాలి. తర్వాత చెప్పాను కదండి కౌంటర్ టాప్ మీద ఎక్కువ సామాన్లు అయితే పెట్టేసుకుంటే ఏంటంటే మనం మార్నింగ్ టైము పిల్లలకి లంచ్ చేయాలన్నా, హడావుడిగా ఏదైనా పనులు చేసుకోవాలన్నా మనకి చిరాకుగా ఉండకుండా ఉండాలంటే నీట్గా పెట్టుకోవడం బెటర్ అండి. తర్వాత ఈ బాస్కెట్లో వచ్చేసి నేను కొన్ని నాన్ స్టిక్ ఐటమ్స్ అవన్నీ కూడా ఇందులో సర్దేసుకున్నాను అనమాట. తర్వాత అట్లు పెనం అండి, దోశల పెనం అంటారు కదా, అది పక్కన పెట్టేసుకున్నాను. ఇవన్నీ మంత్లీ గ్రోసరీ అండి, మన అవసరమైన బాటిల్స్లో పోసేసుకొని మిగతావన్నీ నేను ఇక్కడ స్టోర్ చేసేసుకుంటాను. ఇవి పురుగు పట్టకుండా ఉండాలంటే ఏంటంటే బిర్యానీ ఆకు, బే లీఫ్ అంటారు కదా, అది వేస్తే బెటర్ అండి. తర్వాత షింక్ దగ్గర కూడా ఎక్కువగా అన్ని బాటిల్స్ అక్కడ పెట్టుకోకుండా ఏవి అవసరం అయితే అవి మాత్రం పెట్టుకుంటే చూడడానికి నీట్గా ఉంటుంది, పని చేసుకోవడానికి కూడా బాగుంటుందండి. హ్యాంగింగ్ పాట్ ఒకటి నేను కిటికీలో అరేంజ్ చేసేసాను. తర్వాత ఇది నాన్ స్టిక్ ప్యాన్ అండి. యాక్చువల్ నేను యూజ్ చేయట్లేదు, అందుకని కవర్ వేసి పెట్టేశాను, దుమ్ము పడకుండా ఉంటుందని చెప్పేసి. తర్వాత ఇంకా ఇలాగండి చాలా తక్కువ స్పేస్లోనే నేను ఇలా నీట్గా అరేంజ్ చేసుకున్నాను. అన్నీ ఎక్కువ ఐటమ్స్ పెట్టుకోకుండా ఏమి నాకు అవసరమో అవి మాత్రమే పెట్టుకున్నాను. చూసారు కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.
తప్పకుండా ఇంకా ఏంటంటే హోమ్ టూర్ కూడా వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పెడతానండి. చూసారు కదా, అంటే మాడ్యులర్ కిచెన్ కాకుండా ఇలా నార్మల్ కిచెన్లో ఎలా సర్దుకున్నాను నేను అనేది ఇక్కడ పెట్టేశాను.